శ్రీప్రియ అమ్మ కూడా అడుగుతుంది, అమ్మ మా అమ్మాయి కూడా చెప్పండి ఎవరైనా ఉంటే అని. అదేదో క్లిక్గా వచ్చిందమ్మా, బయటకు వెళ్ళడం చూడటం అలా జరిగింది. వీళ్ళకని అది అప్పుడు రాసి పెట్టి ట్రై చేయకుండానే జరిగిపోయింది. జరిగిపోయింది. అవును. అందుకని ఇప్పుడు ఈ మంది రావు కూడా చెప్పారు. ఎట్లా చెప్పారంటే జ్యోతి గారికి అన్ని 8 గ్రౌండ్స్ ఉన్నాయండి, ఖర్చులు పెట్టేస్తారు వాళ్ళు, జాగ్రత్త పడాలి వాళ్ళు. ఆయన ఏం చెప్పారంటే జయమాలినికి అన్నదమ్ములు ఉన్నారు, అందరూ కొంచెం దాచిపెట్టి జాగ్రత్తగా పడ్డారు కాబట్టి ఆ అమ్మాయి కొంచెం బాగుంది ఇప్పుడు అన్నారు ఆయన. ఓకే. జ్యోతి గారు అలా, మా అమ్మాయి సింపుల్ లైఫే, ఒక కారే ఉంటుంది అంబాసిడర్. మా అక్క ఎవరైనా వస్తే ఆటోలో కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ వచ్చి నడిచి వస్తారు. అంటే ఆమె లాస్ట్ స్టేజ్లో బాగానే ఉన్నారు. ఆమె ఎవరమ్మా? జ్యోతి గారు బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు. కానీ ఇది వచ్చింది ఆవిడకి తెలియట్లేదు. షూటింగ్ అనిపోతే రెడీ అయిపోతుంది అమ్మాయి. ఇప్పుడు నేను 10 గంటలకు వచ్చాను కదా, ఆ రోజులో ఉన్న ఆర్టిస్టులు అందరూ అట్లాగే. అది ఫీవర్ వచ్చింది, ఏదో మాత్రం వేసుకోవటం సరదాగా జరిగిపోయింది. అప్పుడు దాకా బాగానే హెల్తీగా ఉండింది. నాకు ఈ నడిగ సౌత్ ఇండియన్ సినిమా దానికంతా అన్నీ వచ్చింది. క్రికెట్ కమాండ్ ఇవ్వమన్నారు. నా క్రికెట్ గురించి ఏమీ రాదు, ఏమీ వెళ్ళిపోయింది ధైర్యంగా. అక్క ఏంటంటే అక్క క్రికెట్ గురించి నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు, తెలీదు కూడా అంటే ఏదో చెప్పేస్తాను రా అంటే, ఈ అమ్మాయి కమెంట్లో వాళ్ళందరూ ఆడుతున్నారు, సూర్యగిరి విశాల్ గారు అందరూ ఈ అమ్మాయిని ఏదో అడుగుతున్నారు. అయ్యో నాకు భయం, ఏం అడుగుతారో ఏం చెప్పాలో అంటే, సూర్య గారే గెలుస్తారు అని అమ్మాయి ఏదో చెప్పింది. 6 కొడతారు చూడండి అలా. నా దగ్గర జయమాలి గారు మేమంటారు అని, నేను ఆల్రౌండర్ అండి అన్నాను. ఆల్రౌండర్ అంటే మా అబ్బాయి అయ్యో అదే మంచి పద్యం, అదేంట్రా నా నోట్లో అది వచ్చేసింది ఆల్రౌండర్ అండి అని. అది ఒకటే చాలు.